అందరికీ తెలిసిన బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. హలో బాలాజీ గారు. నమస్తే అమ్మా. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం. ఎస్. సో మీరు ఇంత ఫేమ్ అండ్ నేమ్ ఉంది, ఎప్పటి నుంచో టీవీ ఇండస్ట్రీలో ఉన్నారు, ఎందుకని ఓన్లీ కమిటీ మెంబర్గానే ఉండిపోయారు? వేరే పోస్ట్ని ఎందుకు మీరు ఆశించలేదా, లేకపోతే మీకు దక్కలేదా? ముందుగా ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ నమస్సుమాంజులు. మనం ఎక్కడ ఉన్నాం అన్నది కాదు, ఏం చేసామన్నది కావాలా. దట్ ఈస్ ది మై పాలసీ. నా పాలసీ అది. అంటే నా పాలసీ అని కాదు, నేను అనుకున్నాను, నేను ముందు నుంటే ఎప్పుడు వీళ్ళందరూ ఎదుగుతారు? నాలాంటి వాడు వెనక ఉండాలా, వీళ్ళందరూ నడిపించాలి. ట్రైన్ గాడి తప్పుతుంది అనుకుంటే లైన్లో పెట్టడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి ఐఎమ్ ద పర్సన్. అది అందువలన ఇట్లా ఎక్కడున్నా ఒకటే. అయినా కూడా ఇందులో తారతమ్యాలు మాకేం ఉండవు. అందరూ కలిసే చేస్తాం, అందరూ కలిసే ఉంటాం. నేను వెళ్తే సార్ రండి సార్ కూర్చోండి అంటారు. ప్రతి ఒక్కరు గౌరవంగా మాట్లాడతారు. నాకు ఆ ప్లేస్లో కూర్చోవాలని కానీ, లేకపోతే అక్కడ ఏదో చేయాలని కాదు. మనము ఇందులో ఉన్న మెంబర్స్కి ఏం చేసామన్నది కావాలి. ఏఐటిటి ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఇంతకుముందు చేసిన వాళ్ళు దీన్ని ఒక మంచి హై లెవెల్లో ఒక ఎవరెస్ట్ శిఖరం ఎక్కించినట్టు దాన్ని ఎక్కించి అక్కడ నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత ప్రతిసారి మీరేనా అంటా ఉంటే వాళ్ళిద్దరూ ఉండకుండా ఎవరైతే ఉంటే బాగుంటుందని చెప్పేసి చూజ్ చేసి ఇలాగ ఈ ప్యానల్ని తయారు చేసి పెట్టారు. నన్ను అడిగినా కూడా నేను ఉండను, నేను అక్కడే ఉంటానని చెప్పాను. ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా కరెక్ట్ ట్రైన్లోనూ కరెక్ట్ రూట్లో వెళ్ళాలనుకుంటే నేను వెనక గాడ్, ఐఎమ్ ద గాడ్ ఆఫ్ ద ఏఐటిటి బ్యాక్ బోన్ జిఎస్ హరి ప్యానల్. ఐఎమ్ ద గాడ్. వీళ్ళందరికీ గాడ్గా ఉంటాను, దేవుళ్ళగా వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తా. ఈ ఏఐటిటి అసోసియేషను ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరంలో ఐకాన్గా నుంచో ఉంటుంది. ఐకాన్ అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక మంచి బ్రాండ్ అవుతుందన్నమాట. అది ఎలాగవుతుంది ఏంటనేది ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఎజెండాలో 6 ఉన్నాయి. 6 అంటే మొత్తం 10 ఉన్నాయి. 10లోనూ కూడా ఇంకా తోడవుతున్నాయి. అవి ఏంటనేది అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా టీవీ సీరియల్స్ ప్లాన్ చేయాలి. ఇప్పటి వరకు ఇక్కడే సీరియల్స్ తీస్తున్నారు, కానీ ఇక్కడ కాదు, అక్కడ కూడా తీయాలి. అక్కడ కూడా తీసి ఇక్కడ టెలికాస్ట్ అవ్వాలి, ప్రతి తెలుగు వాళ్ళకి తెలియాలి. అలా తెలియాలనుకుంటే అది మనకి ఛాన్స్ ఇవ్వాలి. ఆ ఛాన్స్ ఇవ్వడానికి పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం తరపుని మాకు అజేయుడు అజరామరుడు, ఆ తర్వాత వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ తోడున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ గారు కూడా, లేకపోతే పెద్దవాళ్ళు కూడా, అందరూ కూడా మా అందరికీ కూడా తోడున్నారు. కాబట్టి వాళ్ళకి మేమందరం ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ముందుకు వెళ్ళడానికి మాకు ఆస్కారం కల్పిస్తున్నారు. మేము ముందుకు వెళ్తాం. జనవరి 31 ప్రసాద్ ల్యాబ్లో ఎలక్షన్స్. మన మెంబర్స్ అందరూ కూడా వచ్చి మంచిని ప్రోత్సహించడానికి ఎవరికేస్తే బాగుంటుందో, చూజ్ యువర్స్, చాయిస్ ఈజ్ యువర్స్. చూజ్ చేసుకోండి, మీరు ఓటు చేయండి. మీరు ఓటు చేసి గెలిపించండి. గెలిపించి వాళ్ళని ముందు నిలబెట్టండి. దిస్ ఈజ్ మై ఒపీనియన్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. అందరూ బాగుండాలి. ఓకే. థ్యాంక్ యూ.